మనము పాండురంగ స్వామి గుళ్ళో అర్ధ ఏకాహం మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయింది. 6వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి మన ప్రారంభం చేసింది పొన్నారెడ్డి గారు. మనకి నిండింది కాబట్టి 6వ సంవత్సరం మొదలు పెడుతున్నాం వచ్చాం కాబట్టి పంతులు గారికి కొంచెం శేషవస్త్రం, పాండురంగ స్వామి శేషవస్త్రం పంపుతాం. రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ Rama Jai Rama Jai Jai Rama Rama Jai Rama Jai Jai Rama Rama Jai Rama Jai Jai Rama Rama Jai Rama Jai Rama Jai Rama Jai Jai Rama 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 Ram Ram Hare Ram 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 Hare Ram Jai Pama Sutta Hanuman మనకి ఆంజనేయులు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు బసవయ్య హనుమంతరావు వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడంతా 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంతకుముందు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో హరినామ సంకీర్తనలో నిమగ్నుడై స్వామివారి యొక్క ఎంతో సేవ చేశారు. అదేవిధంగా మనకి విషయాన మనకి సీతారామ స్వామి వారి గుడిలో మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మైకు ఇచ్చినప్పటి నుంచి వాగా కృష్ణారెడ్డి గారి టైంలో వారు తీసుకొచ్చి అసలు అక్కడ ప్రారంభం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకు ఉచితంగా మైకు ఇచ్చారు. వారు పోయి కష్టపడి అప్పుడు ఆ రోజుల్లో తొందరగా ఇచ్చేవాడు కాదు. ఆయన ప్రయత్నం చేసి మైకు తీసుకొచ్చి అక్కడ మనకు ఏర్పాటు చేసినాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాల నుంచి ఆయన మైకు పెడుతూ ఎంతో స్వామివారికి సేవ చేస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మన వాళ్ళంతా కూడా సన్మానం చేశారు. మీరందరూ కూడా వారికి ఎంతో మన ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తే ఇంకా వారి యొక్క శేష జీవితం కూడా ఇదే విధంగా స్వామి సేవ చేస్తూ మైకు పెడుతూ స్వామికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ తెలియజేస్తున్నాం. హనుమంతరావు తర్వాత మోహన్ రావు వాళ్ళిద్దరు కూడా ఏ టైం ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి మనకి ఎంతో 20 సంవత్సరాల నుంచి మన చంద్రబాబు గ్రామానికి వస్తున్నాము. ఎంతో స్వామి సేవ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా మనకి ఎంతో చేశారు. కాబట్టి వాళ్ళని కూడా సన్మానం చేస్తున్నారు. మనకి ఈ యొక్క అఖండ హరే రామనామ సంకీర్తన అర్ధయేక భజన 5 సంవత్సరాలు పూర్తి చేసిన దానిలో ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క ఉభయదాత అయినటువంటి యొక్క మనకు ముఖ్యంగా ఉభయదాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వారు
వాసపల్లి వెంకట శేషాంజరెడ్డి గారు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా చాలా ఎంతో శ్రద్ధ భక్తితోటి వారు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఇంకా ఎంతమంది భక్తులు వచ్చినా ఇంకా కొంతమంది రావాలా, భజన భక్తి సమాజం వారు అదేవిధంగా అయ్యప్ప స్వాములు కూడా ఇంకా రావాలా. ఇప్పుడు 200 మంది వస్తున్నా కూడా ఆయనకి తృప్తి లేదు. కనీసం 500 మందికి తక్కువ అయితే బాగుండదు అనేటువంటి ఒక ఆశతోటి వారు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి మనకి భజనకు కూడా ఈ భజన భక్త సమాజం వారు ఇంకా మంచి వాళ్ళు కూడా పిలిపించండి, ఎంత ఖర్చు అయినా సరే అని వారు చెప్తున్నారు. కానీ మనకి అవకాశం లేక వీళ్ళనే ఈ దగ్గర వాళ్ళనే పిలుస్తూ వస్తున్నాము. ఇక వచ్చే నెల 14వ తేదీన పండుగ రోజు వచ్చింది కాబట్టి దాన్ని ఏ రోజు అనేది అంటే పండుగ రోజు కుదరదు కాబట్టి అందరు కూడా ఆ పనుల మీద ఉంటారు, ఎవరు రాదు కాబట్టి ఏ రోజు అనేది తర్వాత నిర్ణయం చేసి మరలా చెప్తాను. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించి అందరూ వచ్చి ఈ నామ సంకీర్తనలో పాల్గొని శ్రద్ధా భక్తితోటి స్వామిని సేవ చేస్తున్నారు కాబట్టి మీ భక్తులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ఉండవలసిందిగా తెలియజేస్తున్నాము. స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పొందవలసిందిగా మరీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కర్పూర హారతిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.